నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. పెళ్లి చేసుకుంటే ఇలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను. కానీ పెళ్ళయ్యాక ఎందుకు ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నానా అని బాధపడుతున్నాను అని అంటోంది. పుట్టింటికి వెళ్తాను అంటే నీ స్థానంలోకి ఇంకొక అమ్మాయి వస్తుంది అని బెదిరిస్తున్నాడు అని అంటోంది. బాధలు భరించలేక పుట్టింటికి వెళ్తే నా స్థానంలోకి నిజంగానే వేరొక అమ్మాయిని తీసుకొచ్చేశాడు. నా భర్తను మార్చి ఎలాగైనా నాకు న్యాయం చేయమని కోరుతోంది. మా హస్బెండ్ తో ప్రాబ్లం ఉంది మేడం. నాకు ఏం ప్రాబ్లం? ఒకసారి సడన్ గా వచ్చేసి పడిపోయినారు ఇంటి దగ్గర. పడిపోయినాడు అంటే తాగేసి వచ్చి పడిపోయాడా? ఎక్కడ ఇది అవుతున్నాడు అనేది తెలియట్లేదు. ఏమంటున్నాడంటే మా పేరెంట్స్ తో కూడా మాట్లాడకూడదు అనేసి అంటున్నాడు. నువ్వు ఏదైనా ఇంట్లో విషయాలన్నీ అక్కడ చెప్పావంటే నాకు అవసరం లేదు నువ్వు అనేసి అంటున్నారు. అవసరం లేదు అంటే నేను వదిలేస్తాను, వెళ్ళిపోతా, నేను వదిలేసేస్తా. నాలుగు రోజులు కనపడకుండా ఉంటే కనీసం మనిషి మారుతారు అంటే నేను వెళ్ళాను సార్. వెళ్ళేసరికి సడన్ గా ఫోన్ చేసి అట్లా చేస్తే వెళ్తే ఏం చేశాడు, సడన్ గా ఇంకొక లేడీస్ ని తెచ్చి ఇంట్లో పెట్టి. ఎవరంటే ఈ లేడీ? ఎవరంటే ఎక్కడ పరిచయం అంటే అతనికి? బార్ దగ్గర పల్లీలు ఏదో అమ్ముతాదంట, ఆవిడని తెచ్చేసుకున్నాడు ఈయన. ఏంటి పల్లీల ప్రేమ? అదేంటండి ఇట్లా ఎవరిని పడితే వాళ్ళు తెచ్చేసుకుంటారా ఇంటికి అని అంటే, నాకు అక్కడ పల్లీలు బాగా కలుపుతుంది, నీకు కూడా ఎన్నోసార్లు తెచ్చి పెట్టాను కదా, నువ్వు బాగుంది అని పల్లీలు కలపడానికి ఇంటికి పెళ్లి చేసుకొని తెచ్చేసుకుంటారా? నీకు పల్లీలు అంటూ రాదా, లేదా పల్లీలు వేయించుతూ రాదా? పల్లీలు బాగున్నాయి అని అన్నావనా? మీ హస్బెండ్ ఏం చేస్తారు? పల్లీలు అమ్ముతారు బార్ షాప్. మరి మీరిద్దరు బాగానే ఉన్నారు, పల్లీలు అమ్ముకుంటూ ఈయన ఎందుకు తగులుకున్నావు? తనకు ఆరోగ్యం ఖరాబ్ అయితే నేను వెళ్ళాను. అమ్మ మీ పెళ్ళి ఎలా జరిగిందమ్మా? సార్ బార్ షాప్ ముందు ఒకసారి వచ్చారు, పల్లీలు కట్టమంటూ వెనకకి వచ్చి తాళి కట్టేసారు. బార్ షాప్ లో పెళ్ళా? వెనక నుంచి తాళి కట్టేసి పల్లీలు అక్షింతలా? ఏమయ్యా ఏంటి పరిస్థితి? ఆమె కూడా బాగానే ఉంది మేడం. ఆవిడ బాగానే ఉంది, బాగున్నామని అందరిని పట్టుకుని వెళ్ళిపోతావా ఏంటి? అంటే ఇప్పుడు ఏమైనా నాకు నచ్చుతలేదు మేడం, ఏ విషయంలో నాకు అక్కర్లేదు. ఎందుకు అంతలా ఎందుకు డిసైడ్ అయిపోయావు? మంచిగా మందు కొట్టొస్తే కాదంటది. మంచిగా మందు కొట్టేస్తే కాదంటదా? ఆమెకి వంట చేయడం రాదు, పల్లీలు వేయించడం రాదు. పల్లీలు 100 సార్లు తిన్నా సార్. ఈవిడ చేసిందా? ఆమె చేసిన పల్లీలు ఈమె 100 సార్లు తిన్నది. పల్లీలు బాగుంది అన్నది ఈవిడ. సూపర్ అన్నది, రేపు తీసుకురామన్నది. ఈ పల్లీల గోలేంటయ్యా? ముందు బాగానే తింటామంటగా, వండినవన్నీ తింటామంటగా. ఆయన బుగ్గలు చూస్తేనే అర్థమైంది, అది పల్లీల బుగ్గలా ఆవిడ వండిన వంట బుగ్గలా? పల్లీల బుగ్గలే మేడం. వంట చేయదు, నాకు ఇంట్రెస్ట్ పోయింది, నాకు వద్దు, ఇటువంటి కారణాలు చూపెట్టి నువ్వు 10 రోజులు ఇంటికి వెళ్ళేటప్పటికి వేరే ఆడదాన్ని ఇంట్లో తీసుకొచ్చే వ్యక్తిని ఎంతకాలం కాపు కాసుకుంటూ ఉంటావు? ఎన్ని సందర్భాల్లో ఈ ఇది కథగా జీవితం లాంటి వేదికల మీద ఎక్కాలని అనుకుంటున్నావు? ఒక భార్య మాత్రమే అతనికి చీప్ లుక్. ఎందుకు అంటే అమ్మాయి బానిసలాగా వంట చేయాలి, ఎంత చేసినా నాన్న బాగుందా అంటే బాగుంది తింటాడు. సో అతనికి కోపం వచ్చినప్పుడు అతనికి ఎదురు తిరిగితే, అంటే కొంచెం నువ్వు క్వశ్చన్ చేసినా కూడా నేను కొడుతున్నాడు రెగ్యులర్గా. అవునండి కొడతాను అంటున్నాడు. అది ఎట్లా అయిపోయిందంటే నువ్వు ఒక బానిసలాగా అయిపోయింది. ఎందుకు ఇట్లాంటి వ్యక్తితో ఉండడం అవసరమా? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. మ్యామ్ కూర్చోండి. సార్, మేడం దీపిక గారు ఒక సమస్యతో రావడం జరిగింది. ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. దీపిక గారు రండి. నమస్తే అమ్మ, కూర్చోండి. దీపిక గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్ మేడం. హైదరాబాద్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? నేను ప్రస్తుతం ఇప్పుడు ఇంటి దగ్గరే ఉంటున్నాను మేడం. చెప్పండి, ఇక్కడి వరకు రావడానికి సమస్య ఏంటి? మేడం నాకు ఫ్యామిలీ సమస్య ఉంది మేడం. మా హస్బెండ్ తో ప్రాబ్లం ఉంది. కొంచెం గట్టిగా చెప్పండి. మా హస్బెండ్ తో ప్రాబ్లం ఉంది మేడం. నాకు ఏం ప్రాబ్లం? మాకు అరేంజ్ మ్యారేజ్ చేశారు, పెద్దలు ఒప్పించి చేశారు. ఎన్నేళ్ల క్రితం? 3 years అవుతుంది మేడం మ్యారేజ్ అయ్యి. ఓకే. అప్పుడు బాగానే ఉండేవారు మనిషి. ఇది మందు తాగడం ఇలాంటి ఏం ఏం చూడాలి. చేస్తూ ఉంటారు మీ ఆయన? ఆయన బిజినెస్ చేస్తుంటారు. వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ బాగానే ఉండేవారు మేడం, మరి ఏంటో తెలియదు కొన్ని రోజుల నుంచి ఒకసారి సడన్గా వచ్చేసి పడిపోయినారు ఇంటి దగ్గర. ఏంటి ఇట్లా అనేసి వెళ్ళి అడిగితే ఏం లేదు
పడిపోయినాడు అంటే తాగేసి వచ్చి పడిపోయాడా? పడిపోయాడు. ఏంటి ఇట్లా ఈ అలవాటు ఏంటి అనేసి మా అత్తయ్య వాళ్ళని అడిగితే, లేదమ్మా ఇట్లాంటి అలవాటు ఏం లేదు, ఎప్పుడైనా సంతోషంగా ఉన్నప్పుడు ఏదో బాధలో ఉన్నప్పుడు మాత్రమే తాగుతారు. పెళ్ళైన ఎంత కాలానికి ఇలాగా? ఒక 1 year తర్వాత అప్పటి వరకు అప్పటివరకు ఏం మ్యారేజ్ తెలియదు. ఎంతకాలం అయింది? 3 years అవుతుంది. 3 years అవుతుంది. 1 year అంతా తాగలేదు, కానీ 1 year తర్వాత మాకు కొంచెం మీకు తెలిసి పిల్లలు ఉన్నారమ్మా? లేదు పిల్లలు లేరు. లేదు సార్. ఓకే, చెప్పండి. అది ఫస్ట్ వచ్చేసి ఒకటి అబార్షన్ కూడా అయింది మేడం, నాకు ఈయన తాగేయడం చేయబట్టి. ఎంత చెప్పినా అర్థం అతను చేసుకునేవాడు తాగితే నీకు అబార్షన్ ఏంటమ్మా? ఏమైంది? గొడవలు వేసి కొట్టేవాడు సార్, కొట్టేవాడు. ఆ గొడవల్లో నాకు మిస్క్యారేజ్ అయిపోయింది. అర్థం చేసుకోకుండా ఉండేవాళ్ళు. ఎన్ని రోజులు ఓపిక పట్టాను, అత్తయ్య వాళ్ళతో మాట్లాడి చెప్పాను, డిస్కస్ చేశాను, తన్ని కూడా మార్చుదామని ట్రై చేశాను, కానీ ఇంకా నాకు ఓపిక అవ్వట్లేదు మేడం. ఎక్కడ ఇది అవుతున్నాడు అనేది తెలియట్లేదు. ఏమంటున్నాడు అంటే మా పేరెంట్స్ కూడా మాట్లాడకూడదు అనేసి అంటున్నాడు. వాళ్ళ అమ్మ నాన్నతో కూడా మాట్లాడొద్దు అంటున్నాడంట. నువ్వు ఏదైనా ఇంట్లో విషయాలన్నీ అక్కడ చెప్పావంటే నాకు అవసరం లేదు నువ్వు అనేసి అంటున్నారు. అవసరం లేదు అంటే నేను వదిలేస్తాను, వెళ్ళిపోతా, నేను వదిలేసేస్తా, ఇంకా వేరే మ్యారేజ్ చేసేసుకుంటా నేను అని ఇట్లా భయం పెడుతున్నాడు మేడం. ఏం చెప్తే ఏం అంటే మీ పేరెంట్స్ తో మాట్లాడితే ఇతను తాగుతాడు అలాంటి అంశాలు చెప్తే కనుక వేరే మ్యారేజ్ చేసేసుకుంటాను, నాకు అవసరం లేదు, వెళ్ళేది నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అని అంటే ఇప్పుడే వెళ్ళు స్పాట్లో, అవసరం లేదు, ఏ రాత్రి అని తర్వాత పోతానన్నా కూడా పట్టించుకునేవాడు కాదు, గొడవలు పెట్టేవాడు. సో పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా మీ జీవితంలో ప్రశాంతత లేదు, ప్రశాంతత తాగుతాడు, 1-2 సార్లు పడిపోయేవాడు, అంతేనమ్మా? అంతే సార్. గొడవలు అయ్యాయి. ఏంటి ఇట్లా మందు తాగడం మంచిది కాదు, ఫ్యామిలీ ఎంత ఇబ్బంది అవుతుంది, పిల్లలు లేరు, మీరు ఇట్లా ఎందుకు చేస్తున్నారు పేరెంట్స్ కూడా మీకు చెప్పుకునే పరిస్థితి లేదు. లేదు. చెప్తే కనుక ఏమంటాడు, వేరే సౌత్ తీసుకొస్తా అంటాడు, వేరే ఆమెను చేసుకుంటా, నాకు అవసరం లేదు, స్టాండ్ బై ఎవరైనా ఉన్నారు బెంచ్ మీద చేసుకుంటాను అనేసి అంటున్నాడు సార్. ఇప్పుడు ప్రస్తుతానికి తెలిసింది ఏంటంటే నాకు ఈ 3 years నేను చాలా సఫర్ అయ్యాను. ఎందుకు ఇలా మారాడు ఏంటి అని అంటే నీకు వంట రాదు, అది రాదు, ఇది రాదు అనేసి. చేస్తాను సార్, కానీ ఆయనకి ఏంటో తెలియదు, అట్లా అలా మాటలు పెడతాడు. నువ్వు చేసింది తింటాడా? తింటాడు మేడం, తింటారు. కాకపోతే ఏంటంటే మాటలు మాత్రం అంటాడు, తాగేసి మాట్లాడుతున్నాడు కదా. ఏం వర్క్ చేస్తారమ్మా? నా బిజినెస్ వర్క్. మీరేం చేస్తారు? నేను హౌస్ వైఫ్ మేడం ప్రస్తుతానికి. మీరిద్దరే ఉంటారా? మీ అత్త మామలు అత్త మామ వాళ్ళు ఉంటారు మేడం. అందరూ ఉంటారా? ఇంట్లో అంతమంది ఉన్నా మిమ్మల్ని గోడకేసి కొట్టేస్తుంటాడా? తాగినప్పుడు ఏం చేసేది తెలియదు మేడం. అత్తగారు వచ్చి ఆపదా? ఆమె ఏమంటదంటే ఏదో చిన్నగా పొరపాటు అయిపోయింది, తాగినప్పుడు ఏదో పట్టించుకోవద్దు అనేసి అంటే సర్ది మనుగుతుంది అంటే అట్లా కూడా నేను చాలా ఓపిక పట్టినాను మేడం. వాళ్ళని ఏమన్నాడు సార్, కాకపోతే వీళ్ళు సపోర్ట్ చేయడంతో అట్లా తయారయ్యడం మరి ఏంటి అనేది తెలియట్లేదు. మీ అత్తమామ మీతో బాగానే ఉంటారా? నాతో బాగానే ఉంటారు మేడం, కాకపోతే ఇది జరిగినప్పుడు నేను కొంచెం నిలదీసేసరికి నువ్వు వచ్చినాక చెప్పాల్సింది చెప్తుంటారు. నువ్వు వచ్చి నాకు ఇట్లా తయారయ్యాడు, నీ మొహం వేసుకొని ఇట్లా ఏదో మొహం వేసుకొని వచ్చావు నువ్వు, అందుకే ఇలా తయారయ్యాడు అది ఇది అనేసి నా పైకి కొంచెం చీవాట్లు పెట్టేవాడు. ఇవి కాకుండా ఇంకా వేరే గొడవలు ఏమైనా ఉన్నాయమ్మా? లేదు సార్, నేను ఒకసారి ఇదంతా బాధ భరించలేక టెంపుల్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడాను, ప్రాబ్లం ఏంటి మానండి అని అంటే సరే నువ్వు ఇంటికి వెళ్ళి నేను వస్తా అని చెప్పి ఆటో దిగేసి మళ్ళీ మందు పట్టుకొని వచ్చాడు సార్ తాగేసి. గుళ్ళో ప్రామిస్ ఇంటికి వచ్చేసరికి మళ్ళీ అదే వాలకం చేశాడు. ఇంకా నాకు చెప్పి ఆస్తికి వచ్చిపోయింది. పెద్దవాళ్ళతో డిస్కస్ చేసినా అర్థం చేసుకునే సిచ్యువేషన్ లేదు, ఎవరు చెప్పినా వినేవాడు కాదు. తీరా ఒక రోజు నాకు విసుకొచ్చి నేను ఇల్లు వదిలేసి వెళ్ళిపోతా అంటే నన్ను పంపించేశాడు. ఇప్పటికి కూడా మీ పేరెంట్స్ కి చెప్పలేదమ్మా? ఇంట్లోంచి బయటకు వెళ్ళేంత వరకు కూడా తెలియదు సార్ వాళ్ళకి. చెప్పాలని ట్రై చేస్తే నువ్వు నాకు ఇంకా అవసరం లేదు, నేను ఎవరినైనా చేసుకుంటా అని మాట్లాడు. బయటకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు మీరు? అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను సార్. వెళ్తే నేను సడన్ గా ఫోన్ చేసి నువ్వు ఇట్లా ఇంటి దగ్గర ఉంటే ఇట్లా కనిపిస్తే ఆయన ఇట్లా చేస్తాడు, 4 రోజులు కనపడకుండా ఉంటే కనీసం మనిషి మారుతారు అంటే నేను వెళ్ళాను సార్. వెళ్ళేసరికి సడన్ గా ఫోన్ చేసి అట్లా చేస్తే వెళ్తే ఏం చేస్తాడు, సడన్ గా ఇంకొక లేడీస్ ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఒక లేడీస్ ని తెచ్చి ఇంట్లో నేను అక్కడికి వెళ్ళడంతో ఇమీడియట్ గా ఫోన్ చేసి నువ్వు ఎక్కడ ఉన్నావు, నువ్వు ఇమీడియట్ గా రావాలి లేదంటే అని అంటే నాకు కొంచెం భయం అనిపించి ఆ మాటలతో ఏంటో చేసుకుంటాడేమో భయంతో మళ్ళీ నేను తిరిగేసి వచ్చాను. నేను ఒక 1 week లోనే సార్, 1 week లోనే అక్కడ స్టాండ్ బై ఉందా? అక్కడికి వెళ్ళేసరికి వేరే ఆవిడ ఇంట్లో కూర్చోవడం చూసి వాళ్ళు లేరు మేడం, ఆ టైంలో లేరు, ఈవిడని తీసుకొని వచ్చాడు. వాళ్ళు లేని టైంలో ఈ అబ్బాయి ఇంకో అమ్మాయితో ఉన్నాడు, నువ్వు సడన్ గా మీ ఆయన కోసం నువ్వు వెనక్కి వెళ్ళాను. ఏంటా అని సమస్య ఏంటా మరి ఎందుకు రమ్మన్నాడు అనేసి సెట్ అవుతాడేమో అని నేను అనుకుని వెళ్ళాను. షాక్ అయ్యాడు. వెళ్ళి చూసేసరికి నేను ఇంకో దాన్ని తెచ్చుకున్నా అని మాట్లాడు. చేసుకున్నా అని చెప్పేశాడు మేడం. అదేంటి అట్లా నేను ఉండంగా మీరు పెళ్లి చేసుకున్నా అని మాట్లాడుతున్నాడు సార్. 1 week లో నువ్వు రాకపోతే పెళ్లి చేసుకోవడం ఏంటి అంటే ఎట్లా అంటే సాధిస్తున్నాడు, నన్ను సాధిస్తున్నాడు.
ఏమనంటే నువ్వు బయట మాట్లాడుతూ ఉంటావు ఫ్రెండ్స్తోని సర్కిల్ ఫోన్ అంటూ పక్కన ఇంటి వాళ్ళతో అందరు సొసైటీలో ఉన్నాం అందరితో కలిసి ఉండాలనేసి నేను మాట్లాడుతుంటా సార్. పిల్లలు లేరు ఏమి లేరు. మరి ఆ అమ్మాయికి ఒక 2 తగిలించలేదా మీరు? అది ఫస్ట్ టైం ఆమెను చూడడం సార్. చూడడంతోనే షాక్ అయిపోయి ఏంటి లేడీ ఎవరు అని అడిగితే నా పిల్లం చెప్తున్నా కదా నువ్వు అవసరం లేదు అని మాట్లాడుతున్నాడు. నువ్వు ఇంకెందుకు వచ్చావు ఇది చెప్పడానికే నేను పిలిపించాను. నాకు వంట చేసి ఎవరు పెడతారు ఎవరు చూసుకుంటారు. లేడీ ఎవరంటే ఎక్కడ పరిచయం అంటే అతనికి? అక్కడ ఆమె బార్ దగ్గర వర్క్ చేస్తారంట సార్ చిన్నగా. తాగే చోట అక్కడ పల్లీలు ఏదో అమ్ముతాదంట. ఆవిడని తెచ్చేసుకున్నాడు ఈయన. అదేంటండి ఇట్లా ఎవరిని పడతాలు తెచ్చేసుకుంటారా ఇంటికి అని అంటే నాకు అక్కడ పల్లీలు బాగా కలుపుతుంది నీ కూడా ఎన్నోసార్లు తెచ్చి పెట్టాను కదా నువ్వు బాగుంది అని. పల్లీలు కలపడానికి ఇంటికి పెళ్లి చేసుకొని తెచ్చేసుకుంటారా? ఏంటి పల్లీలు ప్రేమ? పల్లీలు కలుపుతుంది నీ కూడా ఎన్నోసార్లు తెచ్చిస్తే బాగుందని చెప్పేవాళ్ళు లొట్లు వేసుకొని తిన్నా అప్పుడు గుర్తు రాలేదా అని మాట్లాడతాడు సార్. పల్లీలతో ఆయనకేమన్నా పల్లీలు చేసి ఆమెనే తెచ్చేసాడు. వాళ్ళు తెచ్చేసాడు. మీ అత్త మామకి ఫోన్ చేసి చెప్పావా ఏంటి ఇంట్లో దుకాణం ఉంది కొత్తదే అని? చెప్తే వాళ్ళు ఏమంటున్నా నువ్వు చేయబట్టి ఇట్లా తయారయ్యాడు వాడు అనేసి. బాగుందన్నంటావా? నువ్వు చేయబట్టి ఇట్లా తయారయ్యాడు నువ్వు బాగుంటే వాడు ఎందుకు ఇట్లా చేస్తాడని నా మీద పల్లీలు చేసిస్తే వదిలేస్తాడంట. పోనీ ఆమెలాగా నువ్వు కూడా చేసి ఇచ్చే వెళ్ళిపోమ్మని ఆవిడని. ఇట్లా చెప్పినా కూడా వింటలేడు సార్. నీ తప్పు ఏంటంట మీ అత్తగారాలకి నీకు పల్లీలు అంటావు రాదా లేదా పల్లీలు వేయించుతావు రాదా? పల్లీలు బాగున్నాయి అని అన్నావనా? ఆయనకి ఏంటంటే నన్ను సాధిస్తున్నాడు. ఎన్ని రకాలుగా నేను చేంజ్ అయినా కూడా నన్ను పట్టించుకోకపోవడం. ఇప్పుడు ఈ విషయం తెలిసి ఎంతకాలం అయిందమ్మా? నాకు ఇది తెలిసి మేడం నేను 1 week లోనే నాకు బయట పడిపోయింది ఇట్లా అనేసి. కాదు నాన్న ఈ విషయం తెలిసి నాకు ఇప్పుడు 1 month అయిపోయింది మేడం. 1 month అయిపోయింది. నేను అప్పటికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పంచాయతీలు కూర్చోవడం ఇట్లా ఏం జరగదు. అన్ని మాట్లాడారు మేడం. అట్లా బతిలాడారు. ఏం నాకు అవసరం లేదు ఇంకా నువ్వు అని మాట్లాడుతున్నాడు. అమ్మాయి వెళ్ళిపోయిందా ఉందా? ఉంది మేడం. ఎలా చేసుకుందమ్మా 1 week లో? మగపిల్లలకి ఆడపిల్లలు దొరకట్లా. ఏం మేడం ఆమె అడిగితే ఏమంటున్నారంటే నాకు ఆల్రెడీ పెళ్లి అయింది 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరికే? ఆ అబ్బాయి ఆవిడకా? ఫస్ట్ భర్తకి ఆవిడకి ఫస్ట్ భర్తకి 2 పిల్లలు ఉన్నారని చెప్తున్నారు. అలా ఆయనకి డైవర్స్ ఇచ్చిందా ఇవ్వలేదు? లేదు మేడం ఆయనకి హెల్త్ కండిషన్ ఏదో బాగాలేదు కిడ్నీ ఏదో ప్రాబ్లం అయింది అట్లా డబ్బులు కూడా సాయం చేశాడంట 50,000. అట్లా వీళ్ళు కలిసి ఇదిగా అయ్యారు. ఇంటికి కూడా పట్టుకొని వచ్చాడంట నాకు వంట చేసి పెట్టేవాళ్ళు లేరు అని చెప్పి తీసుకొచ్చి ఈయన తీసుకొచ్చాడంట మా ఆయన. అదే ఈయనకు వంట చేయడానికి ఎవరు లేరని. మా ఆమెను ఇప్పుడు రెండో ఆవిడ ఇంట్లో లేనప్పుడు తీసుకొచ్చి ఇంకా వాళ్ళు ఆవిడకి పల్లీలు తప్ప ఏం రావుగా. వచ్చింది అదే సార్ ప్రాబ్లం ఇప్పుడు. అదే ప్రాబ్లమ్ నువ్వు నేర్పిస్తావా ఏంటి? పోలీస్ కంప్లైంట్ ఏమి ఇవ్వలేదా? లేదు మేడం నేను ఇంకా ఇక్కడ మాట్లాడాలి అనుకున్నాను. ఎందుకంటే చెప్పి చాలా అయిపోయింది మేడం. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్తో కూడా డిస్కస్ చేశాను. ఎంత చెప్పినా అర్థం చేసుకుంటే తాగుడు మానట్లేదు. కనీసం తాగుడు బంద్ చేస్తానన్నా కొంచెం మనిషి. అది కదా ఈ అమ్మాయికైనా బుద్ధి ఉండాలి కదమ్మా. తాగేటటువంటి వాళ్ళు చాలా మంది బార్కి వస్తారు. ఎవరు పడితే వాళ్ళతో బండి ఎక్కి వెళ్ళిపోతుందా? మీ ఆయన స్పెషలా? ఆయన ఇష్టపడి తెచ్చుకున్నానన్న మాట మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు వాళ్ళ ఆయన్ని పిల్లలు ఏం చేసిందమ్మా ఆవిడ? పిల్లలు ఆయనతోనే ఉన్నారంట మేడం. పిల్లలు ఆయనతోనే ఉన్నారంట. ఆయనను వదిలేస్తాను ఈయనతో వచ్చేస్తానని మాట్లాడుతున్నారు. వాళ్ళ ఆయన లెగిసి తిరుగుతాడా మంచమే ఉన్నాడా? అయితే తెలియదు సార్ నాకు కొంచెం హెల్త్ అయితే బాగాలేదనేసి మాట అన్నారు. ఏమంటున్నారు అది చెప్పండి నాకు. నువ్వు చేసిన వాళ్ళకమ్మే నువ్వు ఇచ్చిన సారవే నువ్వు వచ్చినాక ఇట్లా చేసావు అంటే నువ్వు ఇలా చేసావు. ఏమంటారా? వాళ్ళు అబ్బాయిని ఏం అంటలేరు. ఫస్ట్ లో కొంచెం అట్లా ఇట్లా సర్ది చెప్పేది. ఇప్పుడు మా అత్త కూడా ఇట్లా మాట్లాడేసరికి నాకు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. కదమ్మా భయపడతారా వాళ్ళు కూడా అతనంటే? భయం ఏం పడరు సార్. వాళ్ళంతా ఒకటే ఉన్నారు. ఏం చెప్పాలని. నువ్వు ఇంట్లో లేనప్పుడు ఈ అమ్మాయి ఈ అబ్బాయి మీ అత్తగారు మామగారు అందరూ హ్యాపీగా ఉన్నారు వారం రోజులు కానీ 10 రోజులు కానీ? తెలియదు సార్. వాళ్ళ అత్త వాళ్ళు అయితే బయటికి వెళ్ళారో మరి ఎటు వెళ్ళారో తెలియదు. నేను వచ్చేసరికి అయితే రాలేదు ఇంకా ఆవిడ ఒక్కతే ఉంది. కానీ వాళ్ళైతే ఖండించట్లేదు తప్పనట్లేదు. నువ్వు పెంచినటువంటి అమ్మాయి నీ వల్లే వచ్చింది అంటున్నారా? అనేస్తున్నారు సార్. నువ్వు సరిగ్గా ఉంటే వాడు ఎందుకు ఇలా చెడిపోతాడు అనే మాట వస్తుంది. నీ పెంపకం బాగాలేదు మీ ఆయన విషయంలో. అది సార్ మేడం వాళ్ళ ఆయన పల్లి లాంటి కూడా ఉంది. ఒకసారి వచ్చారా? పిలుస్తా. రండి. రావడం అక్కడ మీ ఇద్దరు కలిసి కూర్చుంటారు అనుకున్నాను కానీ ఇక్కడ మీ ఆవిడ పక్కన వచ్చి కూర్చున్నారు. చూడాలి కదా మేడం అందరు చూడాలి కదా మేడం. అందరే చూడాలా? భార్య పక్కన ఎందుకు కూర్చున్నావు మీ లవర్ పక్కన కూర్చోకుండా అని అడుగుతున్నారు మేడం. ఏదో ఇక అలా జరిగిపోయింది. ఈ స్టేజ్ మీద కాబట్టి అలా కూర్చుండిపోయారు అంతేనా? మీరు ఏమనుకుంటే అదే మేడం. ఓబ్బో మీరేం చేస్తూ ఉంటారండి? ఏమ్మా పల్లీలు అవుతావా? ఒప్పుకుంటుంది. మీకు 2 పిల్లలు ఉన్నారంటే? ఉన్నారు మేడం. ఉన్నారు. మీ హస్బెండ్ ఏం చేస్తారు? పల్లీలు అమ్ముతారు బార్ షాప్. బార్ షాప్ ముందు ఆయన పల్లీలు అమ్ముతాడు నువ్వు అమ్ముతావు. మరి మీరిద్దరు బాగానే ఉన్నారు పల్లీలు అమ్ముకుంటూ. ఈయన ఎందుకు తగులుకున్నావు? తనకు ఆరోగ్యం ఖరాబ్ అయితే నేను వెళ్ళాను మేడం. నువ్వు కంటిన్యూ చేస్తున్నావా మీ హస్బెండ్? ఈయన ఎంతకాలం క్రితం పరిచయం నీకు? 1 year మేడం. 1 year నుంచి. అంత త్వరగా అట్లా కనెక్ట్ అయిపోయావు తల్లి? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయావంటే వాళ్ళ భార్య వెళ్ళిన 1 week పల్లీలతో పడేసావేంటి ఆయన్ని?
కదమ్మా, మీ ఆయన పక్క నుండి పల్లీలు అమ్ముతుంటే నువ్వు పల్లీలు తినే వాళ్ళు బండి ఎక్కి వెళ్ళిపోతావా? ఇప్పుడు మీ ఆయన మీ పక్కన ఉండడమ్మా, ఇంట్లో ఉంటాడా? మీ పక్కనే ఉంటాడా? అవును సార్, ఇంట్లో ఉంటాడు. ఇంట్లో ఉంటాడు. ఇప్పుడు ఆ వ్యాపారం ఓకే, ఈ వ్యాపారం ఏంటి? తప్పుగా అనుకోకండి. మగవాళ్ళు తాగేటటువంటి మగవాళ్ళు బళ్ళు ఎక్కటం అనేటటువంటిది మీ ఆయనకి తెలుసా, తెలీదా? కాదమ్మా, ఆ ప్లేస్ లో ఒక జెంట్స్ పల్లీల వ్యాపారం ఏదైనా అవేవో పెట్టుకుంటుంటారా? వేరే ఒక స్త్రీగా నిన్ను నమ్మి అక్కడికి పంపించాడు, నీకు 2 పిల్లలు ఉండగా. నువ్వెందుకు ఇతనితో పాటు ఇట్లా అక్రమ సంబంధం పెట్టుకొని వెళ్ళిపోవడం అంటే ఎట్లా? ఇంకా అసలు సొసైటీలో ఏం పద్ధతులు ఇవన్నీ? చాలా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయనే కదా పల్లీల బిజినెస్ పెట్టుకున్నావు. అక్కడ పల్లెల బిజినెస్ బాగానే వద్దనుకుంటానుగా. కదమ్మా, మీ పరిచయం ఎంతకాలం బట్టి? 1 year అవుతుంది సార్. ఎవరు ఈ అబ్బాయికి నీకు పరిచయం? 1 year బట్టి. 1 year బట్టి బారుకు రావటం వల్ల పరిచయమా, లేదంటే మీ ఇద్దరి మధ్యన ఒక సంబంధమా? బారుకు రావడం వల్లే పరిచయం. బారుకు రావటం సంబంధం 2 ప్యారలల్ గా స్టార్ట్ అయిపోయినాయి అమ్మా. ఈ దేనికే పడిపోయి ఉంటాడు ఆయన. పద్ధతిగా నిదానంగా ఉంది. ఏం పేరమ్మా నీ పేరేంటి? అనుష సార్. అనూష. అనుష సార్. ఏమయ్యా, ఏంటి పరిస్థితి? మేడం ఆ అమ్మాయి భర్త ఉన్నాడు, 2 పిల్లలు ఉన్నారు, ఏదో పొట్టకూటి కోసం ఏదో పని చేసుకుంటుంది. ఆ పిల్లని ఎందుకు ఇది చేసావు? అమ్మాయి బాగానే ఉంది కదా, మీ వైపు మీరు బాగానే ఉన్నారుగా ఉన్నంతలో. ఆమె కూడా బాగానే ఉంది మేడం. ఆవిడ బాగానే ఉంది, బాగున్నామని అందరిని పట్టుకుని వెళ్ళిపోతావా ఏంటి? అంటే ఇప్పుడు ఏమైనా నాకు నచ్చుతలేదు మేడం. ఓహో, బోర్ కొట్టిందా? బోర్ అని కాదు మేడం, ఆ? ఏ విషయంలో నాకు అక్కర్లేదు ఇక. ఎందుకు అంతలా ఎందుకు డిసైడ్ అయిపోయావు? అంతలా అంటే నేను మంచిగా మందు కొట్టొస్తే కాదంటది. మంచిగా మందు కొట్టేస్తే కాదంటదా? అంటే నేను హ్యాపీనెస్ గా మందు కొట్టి వచ్చి నేను కొంచెం ప్రశాంతంగా బాబు, ఈమె తోడు- మందు కొట్టడంలో ఎన్ని రకాలు ఉన్నాయి? మంచిగా కొట్టడం, చెడ్డగా కొట్టడం, ఇంకే కొట్టడం. బోర్ కొడుతుందని కొడతారు. సార్ నేను కొంచెం ఈమె విషయంలో కొంచెం నేను హ్యాపీగా ఉంటే అప్పుడు నేను తాగుతా. అది ఆమెకి నచ్చుతలేదు. అది నేను ఎంత చెప్పినా కూడా నా మాట కాదని. సో మీరు తాగటం అన్నది ఆవిడకి నచ్చకపోవటం వల్ల నచ్చేటటువంటి ఆమెను తెచ్చుకున్నారా మీరు? అంటే ఆ విషయం కాదు, ఇంకా వేరేది కూడా ఉంది కొంచెం. చెప్పు. ఆమెకి వంట చేయడం రాదు, పల్లీలు వేయించడం రాదు. పల్లీలు 100 సార్లు తిన్నా సార్. ఇవిడ చేస్తుందా? ఆమె చేసిన పల్లీలు ఈమె 100 సార్లు తిన్నది. అది తప్పైపోయింది అప్పుడు? ఆ? అది తప్పైంది అప్పుడు? తప్పు కాదు, పల్లీలు బాగుంది అన్నది ఇవిడ. సూపర్ అన్నది, రేపు తీసుకురామన్నది. సో ఈ పల్లెల గోలేంటయ్యా? పల్లీలు తెమ్మందా? అమ్మాయిని తెమ్మందా? నువ్వు అమ్మాయిని తీసుకొచ్చావేంటి? ఇప్పుడు ఈ అమ్మాయి నాకు నచ్చుతలేదు సార్. ఏమయ్యా బాబు, వంట చేయదా ఏంటి? చేయ సార్. అబార్షన్ అవుతున్నంత స్థాయిలో తాకి కొట్టావంటావండి. కొట్టా అంటే గోడకేసి కొట్టావంట? కొడతా మేడం. ఎందుకు? మత్తులో మర్చిపోయావా? అక్కడ సిచ్యుయేషన్ ఆమె అట్లా మాట్లాడుతుంది, కొట్టా. కోపం వస్తుంటే కొట్టేస్తావు. కొడతా మేడం. నువ్వు తాగొచ్చి హ్యాపీగా ఎందుకు తాగొచ్చావు, బాత్ ఎందుకు తాగొచ్చావు అంటే కొట్టేస్తావు. ఫుడ్ బాగానే తింటావంటగా, వండినవన్నీ తింటావంటగా. ఆయన బుగ్గలు చూస్తేనే అర్థమైంది. అది పల్లీల బుగ్గలా, ఆవిడ వండిన వంట బుగ్గలా? గారెలు, వడలు, పల్లీల బుగ్గలే మేడం. బొగ్గలో పెట్టుకుని వచ్చావా? అమ్మా, మీరు ఇంటి అవసరాన్ని బట్టి మీ ఆయనకు బాగాలేదని చెప్పి బార్ కౌంటర్ ముందు పల్లీలు అమ్మడం అనేది తప్పు విషయమే కాదు. మీ సంసారాన్ని పోషించడానికి మీరు మంచి పని చేస్తున్నారు, అంతవరకు సంతోషం. కానీ ఇదేంటమ్మా దరిద్రం? అనకూడదు కానీ దరిద్రుడు ఎంతలా మాట్లాడుతున్నాడో చూసారా? ఇలాంటి వాడిని ఇలాంటి వాడితో ఎలా వెళ్ళావమ్మా? పెళ్లి చేసుకున్నారా మీ ఇద్దరు? చేసుకున్నా మేడం. పెద్ద మనుషులు పంచాయతీ పెడితే నాకు భార్య వద్దన్నమాట. వితౌట్ డైవర్స్ సెకండ్ మ్యారేజ్ లీగల్ గా వ్యాలిడ్ కాదు కదమ్మా, జైలుకి వెళ్ళాలి మీరిద్దరు. నా మాట కాదని చెప్పి వెళ్ళిపోయింది మేడం, అప్పుడే అయిపోయింది. అప్పుడే నువ్వు డిసైడ్ అయిపోయావా? ఇంకా అంతే. ల్యాండ్ ఆర్డర్, సొసైటీ రూల్స్, రెగ్యులేషన్స్ ఏం అవసరంలే. తమ్ముడు ఏం డిసైడ్ అవి చూసుకుంటే మిమ్మల్ని. కానీ నీ పేరేంటి? మహేష్ సార్. ఏంటి ఏం డిసైడ్? నాకు కాదని చెప్పి అది ఆమె, నేను ఆల్రెడీ చెప్పా, నువ్వు నాకు వద్దని చెప్పి నువ్వు వెళ్ళిపోతే అంతే, ఇక నువ్వు అట్టే ఉండిపోవాలి, నేను వేరే అమ్మాయిని తెచ్చుకుంటా అని చెప్పా. అలాగే తమ్ముడు, నువ్వు కుక్కను కొట్టినట్టు కొడుతున్నావు అంట. ఎందుకు కొట్టినాను ఆ రీజన్ అడగండి సార్. తాగిన తర్వాత కూడా తాగినటువంటి అంశం తల్లిదండ్రులకి చెప్తే కనుక నేను వేరే అమ్మాయిని తీసుకొస్తానని వార్నింగ్ ఇచ్చావంట. ఇటువంటి వార్నింగ్లు, ఇటువంటి హింస పెట్టినప్పుడు మీ అమ్మ కూడా నీ యొక్క ప్రవర్తనని సమర్థిస్తున్నప్పుడు, నీ తాగటానికి కూడా ఈ అమ్మాయే కారణం, ఆ అమ్మాయి రావడానికి కూడా ఈ అమ్మాయే కారణం అన్నప్పుడు ఎక్కడ కక్కుతుంది ఈ అమ్మాయి? వెళ్ళి తల్లిదండ్రులకి చెప్పుకుంటుందా లేదా? చెప్పదు సార్. చెప్పకూడదా? నాకు చెప్పాలి. నీ వల్లే కష్టం ఉన్నప్పుడు నీకెలా చెప్తా? నాకు చెప్పాలి, నీ వల్ల కష్టం ఉంది చెప్పినా అని నువ్వు చెప్పి. వినట్లేదంట కదా? నాకు అసలు చెప్పలే మేడం, నేనెందుకు ఏమో మీ వినను? ఆయనకి చెప్పలేదా? చాలా సూపర్ క్వశ్చన్ అడిగాడు. నాతో కష్టం ఉంటే నాకు చెప్పాలి కదండి అని. గుడికి తీసుకెళ్లి మరీ చెప్పిందంటగా. గుడికి తీసుకెళ్లి మరి ఎందుకు చేస్తున్నావు, ఇలా తాగొద్దు, మంచిది కాదు, మనం మంచిగా ఉందాం, పిల్లల్ని కందాం అనిందంట కదా. మీరు పెంచుకున్న కుక్కని వదిలేయమంటే స్పాట్ లో వదిలేలేరు కదా. నేను ఇన్ని రోజులు నేను తాగుకుంటూ వచ్చినా సడన్ గా తాగు వదిలేసేయమంటే ఎట్లా పోనీ వదిలేదు? అదే మాట అమ్మాయికి చెప్పొచ్చుగా, ఒకేసారి మానలేను, నిదానంగా మానతాను అని. పల్లీలేంది కాదు, కుక్క ఏంటి, తాగుడు ఏంటి, కుక్కకి తాగుడికి సంబంధం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు కూడా ఆనా నువ్వు? ఆఫా? ఆనా? అలా కాదు, గుడిలో ఉన్నప్పుడు ఆఫ్, గుడి బయటకు వచ్చాక ఆనా? గుడిలో ఎందుకు ప్రామిస్ చేసావు? గుడిలో ఎందుకు ప్రామిస్ చేసావు? ఏంటి సార్ మీ పేషెంట్ లాగా ఉన్నాడు? ఆ మాటలేంటి? ఏమ్మా, ఆయన నీతో కూడా అలాగే మాట్లాడతాడా? అవి బాగున్నాయా నీకు మాట్లాడడం? లేదు మేడం, అలా ఎప్పుడు మాట్లాడినా. మరి ఇక్కడేంటి మాకు అసలు ఎంత ఎదురుగా తిరిగి మాట్లాడుతున్నాడు ప్రతి మాట.
మీ ఆయనకు చెప్దామా సరదాగా ఫోన్ చేసి? వద్దు మేడం. మీ ఆయనతో మాట్లాడదాం. ఫైనాన్షియల్ గా బాగానే సపోర్ట్ చేస్తున్నాడు అతను నీకు. ఇంకో వాళ్ళ ఇంట్లో మంచి ఫుట్బాల్ టోర్నమెంట్ అవుతుందంట, మీ ఇంట్లో కావాలా? నువ్వు చూడలేనట్టుంది ఇంకా ఫుట్బాల్, వద్దు సార్. బాగా గోల్ చేస్తాడు. పిల్లల్ని కూడా తీసుకొస్తుంది, పెంచుకుంటావా? హ్మ్? పిల్లల్ని కూడా తీసుకొస్తుంది. ఇష్టం ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళని కూడా పెంచుకుంటా మేడం. మరి అలా ఆయన ఏం చేస్తావు? డివోర్స్ ఇప్పించేస్తా. ఎవరు మీ ఆవిడకి ఇచ్చి పెళ్లి చేస్తావా? నువ్వు ఇస్తావా ఆయనకి? మరి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు, ఇక చేసేది ఆమె ఏముంది? ఎవరినైనా చేసుకుని మేడం, ఎవరిని చేసుకున్నా పర్లేదు. నాకు సంబంధం లేదు. నాకు వద్దు అంటే వద్దు అని అర్థం. అబ్బా ఏమ్మా ఏంటినా, ఈయన కోసం నువ్వు ఇక్కడ దాకా వచ్చావా? ఎన్నిసార్లు తాగి తలకి దెబ్బ తగిలింది ఇతనికి? చాలా సార్లు తగిలి ఉంటదిగా. ఈ తింగరదానికి కింద పడిపోయాడు అన్నావు చూడు, జరుగుంటదేమన్నా. పైనుంచి కిందగా అది కాదు మేడం, అది వేరే. నేను ఒక అనకూడని మాట అంటే అది ఆవిడ ఇష్టం అండి అనాలి, కానీ చేసుకుంటే చేసుకోమనండి అంటాడేంటి చండాలం? ఇప్పుడు ఈయనతో కలపమని చెప్పి ఇక్కడికి వచ్చారా మీరు? మేడం అవసరమా? మార్చాలా? ఏమో నువ్వు ఆయన వదిలేస్తావా? మేడం ఎలా పారిపోవాలని అడగాలి మమ్మల్ని. ఆహా, ఈవిడ మనం కాదు, ఎవరేం చెప్పినా వినేలా ఉంది ఆవిడ. సార్ అబ్బాయికి నార్మల్ గా అయితే నాకు అనిపించట్లేదు, ఏదో సరదాగా మాట్లాడుతున్నాం కానీ. కాదు, మిమ్మల్ని వదిలేస్తుందంటే ఆవిడ మేము చెప్తే. వదలదు మేడం, ఏమో మీ ఆయన తాగున్నాడు. మీ ముంగట భయపడి అట్లా ఉంటుంది. ఆహా, తను వదిలేమంటే వదిలేస్తుందంటే కదా, మరి వదిలేసి వెళ్ళిపోమా. వాళ్ళు చక్కగా ఉంటా అంటే వదిలేస్తాం. ఫోన్లే నాన్న, మాకు కొంచెం ప్రాబ్లం క్లియర్ చేసి. వాళ్ళు చక్కగా లేరని చెప్పి నువ్వు వచ్చావా? లేదు సార్, నాకు ప్రాబ్లం ఉండి వచ్చి. నువ్వు ఏ సంసారాలని ఉద్ధరించద్దు దయచేసి. ఓకే, వాళ్ళిద్దరూ హ్యాపీగానే ఉంటారు, కొట్టుకున్నా తిట్టుకున్నా బాగానే ఉంటారు. అతను తాగుడు ఆపితే కనుక అతను ఎప్పుడు 24/7 ఆన్లో ఉండటం వల్ల అతని బ్రెయిన్ డాష్ అయ్యింది. నీ పల్లీలు తిని ఇంకొద్దిగా డాష్ అయ్యింది. కాబట్టి అతను ఒక పేషెంట్ లెక్కన ఇక్కడ కూర్చున్నాడు. అతను మేము ట్రీట్మెంట్ చేసుకుంటే వాళ్ళిద్దరు మంచిగానే ఉంటారు. అతను ఏదో బాధితుడిలాగా నువ్వు అక్కడికి వచ్చి ఉద్ధరించు. ముందు నా పని చేస్తారు. ఏం పాపం, ఏ ట్రీట్మెంట్ కావాలి నీకు? షాక్ ట్రీట్మెంట్ కావాలా? సరే అదే ఇప్పిస్తారు, ఉండు. ఎలా ఇవ్వాలో సార్కి తెలుసు. లేదు మేడం, మీ ఏది పనికిరాదు మేడం, అమ్మో బాబా కష్టం. అంత పెద్ద ప్రాబ్లం, అంత పెద్ద రోగం ఉందా? వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వు. మరి ఇక్కడ తిరగొద్దు. రోగిస్టోళ్ళు బయట తిరిగారు అనుకో, అందరికి స్ప్రెడ్ అయిపోద్దమ్మా, మాకు మంచిది కాదు. వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వు. అమ్మ, మీ పెళ్ళి ఎలా జరిగిందమ్మా? సార్ బార్ షాప్ ముందు ఒకసారి వచ్చారు, పల్లీలు కట్టమంటూ వెనకకి వచ్చి తాళి కట్టేశారు. బార్ షాప్ లో పెళ్ళా? వెనక నుంచి తాళి పల్లి కట్టేసి లక్షింతలా? లేదు సార్, మరి ఏందమ్మా బార్ షాప్ లో పెళ్ళి ఏంటమ్మా? దాన్ని పెళ్ళి అంటారా తల్లి? మరి బార్ షాప్ లో పెళ్ళి ఏంటమ్మా? వెనకకి వచ్చి కట్టారు సార్, నేను పల్లీలు పొట్లం కడతాను. అమ్మా, ఎంత వెనక్కి వచ్చి కడితే కనుక అదేమన్నా కొద్దిగా ఇలా చేంపాకను. సరే, ఈయన వదిలేసేయి, ఇంకోరు వచ్చి కడతారు. వాళ్ళతో వెళ్ళిపోతావా? వెళ్ళండి మేడం, వెళ్ళండి మేడం. అక్కడ వాళ్ళకి చెప్తాను, ఎవరన్నా వచ్చి కట్టేస్తారు, వెళ్ళిపో. ఏం మాట్లాడుతున్నారమ్మా? మరి అంత అమాయకంగా మాట్లాడకు, నువ్వు. వింటున్నాం కదా అని. 3 అంశాలు. ఒకటి, ఇర్రెస్పెక్టివ్ వాళ్ళు కొట్టుకుంటారు, జుట్టు పీక్కుంటారు, విడాకులు తీసుకుంటారు, నీకు అనవసరం. మీ ఆయన మంచం మీద ఉన్నాడు, అతను వెళ్ళి నువ్వు సాక్కో, కాపాడుకో, పిల్లల్ని చూసుకో, నువ్వు అవుట్ ఆఫ్ ద పిక్చర్. వీళ్ళిద్దరు అంశం ఏంటంటే అతను తాగుడు మానితే కనుక ఓకే, వెల్ అండ్ గుడ్. తాగుడు మానిపించి మనిషిలో మార్పు వస్తే కలిసి ఉంటారు, ఇది వేరే విషయం, ఇది నీకు అనవసరం. అతను తాగుడు మాను, నాకు ఏ ట్రీట్మెంట్ అక్కర్లేదు, ఇది ఒకటే నా ట్రీట్మెంట్ అని అనుకుంటే నువ్వు డెసిషన్ తీసుకోవాలి, ఇది ఫైనల్ అవుట్కమ్. లేదు అతను ఇలా ఉన్నా పర్లేదు, వాళ్ళిద్దరు కలిపి ఉన్నా పర్లేదు, నేను ఇలా బాధపడినా పర్లేదు, అతనే కావాలి అనుకుంటే మేమేమీ చేయలేము. అతనిలో మార్పు వస్తే మీరు చేస్తానండి. ఆ అమ్మాయి విత్డ్రా అవడానికి రెడీగా ఉంది. సరే, ఎలాగైనా ఆయనకి మెడిసిన్స్ ఇచ్చి అదే చూద్దాం, ఉండమ్మా మాట్లాడుతూ. చెప్పండి సార్ కొంచెం. నువ్వు ఏం మాట్లాడాలని తీసుకొచ్చావో అది మాట్లాడు. నా మెడిసిన్ గురించి నీకు అవసరం లేదు. వద్దు అని చెప్పి ఎంత చెప్పినా సిగ్గు లేకుండా ఇంకా ఇక్కడ దాకా వచ్చి మొత్తం ఇంకా ఏం కావాలి, ఏమని చెప్పి తీసుకొచ్చింది ఆ అమ్మాయి? ఇది కాదని చెప్పిందా? ఇక్కడ ఏమైనా భోజనాలు పెడతారన్నా? డైవర్స్ ఇప్పిస్తా అని చెప్పి తీసుకొచ్చింది సార్. డైవర్సా? అదే అక్కడ పెద్ద మనుషుల దగ్గర వినట్లేదు కదా, ఇక్కడ ఇప్పిస్తారులే అని. ఇలా చెప్తేనన్నా వస్తాడని తీసుకొని వచ్చా మేడం, లేదంటే రాకపోయేవాడు. ఫోన్లే, బాగానే తీసుకొచ్చాలేమో, ఆ మాత్రం ఉండాలి. సార్ విన్నారు కదా సార్ వీళ్ళ వర్షన్? విన్నారు కదా సార్, ఇప్పటికే చాలా అయిపోయింది నాకు. నేను బిజీయా? బిజీగా సార్. ఇంతకుముందు కాలనీలో మొత్తం నాకు ఇట్లా పరువు తీసింది. ఇప్పుడు స్టూడియో ముంగట ఇది. నువ్వు చేసింది పరువు తక్కువ పని కాదా? నేను చేసింది ఏం పరువు తక్కువ కాదు మేడం. కాదా? కాదు. నీకు ఏది అనిపిస్తే అదే కరెక్ట్. మీతో ఏం చేసినా తప్పు. ఎందుకు నా వెనకాల వస్తుంది? పల్లీలు అమ్ముకునే అమ్మాయి ఎందుకు వస్తుంది? నువ్వు చేసిందే తప్పు కదయ్యా. లేదు, ఆ తప్పను నీ టైం వేస్ట్ అవ్వదు కానీ ఒక అరగంట ఆగునానా, మేము మాట్లాడినాక నీకు మంచి సొల్యూషన్ వస్తుంది. ఆగు. సార్ విన్నారు కదా సార్, మీరు ఏమంటారు? మేడం, ఇది ఏంటంటే ఇలాంటి ఇష్యూస్ అంటే ఇంత ఫూలిష్గా మాట్లాడేటటువంటి మనుషులు, అంత ఫూలిష్గా అనుష అనేటటువంటి ఆడపిల్ల, పోనీ ఇతనంటే తాగుతున్నాడు, తాగి మత్తులో ఉంటున్నాడు, అతను ఏం చేస్తున్నాడు, అతను స్పృహ తెలియకుండా ప్రవర్తిస్తున్నాడు అని అనుకోవచ్చు. ఇప్పుడు భయంకరమైనటువంటి అంశం ఏంటంటే కనుక తాగి ఈ స్థాయిలో తాగి 100 సార్లు తల కొట్టుకున్నటువంటి వీళ్ళు ఏమీ తాగకుండా భర్త గురించి ఆ కుటుంబం గురించి పోషించి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ఆడది కూడా ఇదే తప్పు చేస్తే కనుక ఎటువంటి న్యాయం చెప్తాం? తాగేటటువంటి వ్యక్తికి అయితే అమ్మ తాగుడు మాన్పిస్తాము, మత్తు వదిలిస్తాము, ముందుకు వస్తే కనుక జీవితాలు బాగు చేస్తాం అని అంటాం. కానీ ఆ అమ్మాయికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి మేడం? ఇప్పుడు అక్కడ కొన్ని 100 మంది వస్తారు, మనం ఏ విధంగా ఓన్లీ మహేష్ ఒక్కడే ఆ అమ్మాయి ఎంటర్టైన్ చేసిందని మనం ఎలా అనుకుంటాం?
మహేష్ లాంటి వ్యక్తులు ఎంతమంది రాలేదంట. ప్లస్ పెళ్ళి అయిందా అంటే కనుక విడ్డూరమైనటువంటి పరిస్థితుల్లో పెళ్ళి అయింది. బార్లోనే వెనక నుంచి స్పృహలు తెలియకుండా నాకు తాలిబొట్టు కట్టేశాడు అని అంటే కనుక అసలు తాగి అతనికి బ్రెయిన్ పాడైందా, తాగకుండా ఈ అమ్మాయికి బ్రెయిన్ పాడైందా అనేది మనకు అర్థం కానటువంటి పరిస్థితి. ఏం న్యాయం చెప్తాం, ఏం నీతి చెప్తాం ఇలాంటి అంశాల్లో? అట్లీస్ట్ ఎంతవరకు వచ్చిన తర్వాత ఒక సంతోషకరమైనటువంటి అంశం ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ వాళ్ళిద్దరు కలిసి ఉంటే నాకు ఏమీ అభ్యంతరం లేదు అంటే కనుక నేను విత్డ్రా అవుతాను అన్నది. అనూషకు మనం చెప్పొచ్చేది ఏంటంటే ఏ పరిస్థితిలో ఏ మనసులో ఇక్కడికి వచ్చి కూర్చున్నావో మాకు తెలియదు, ఏ విధంగా వచ్చి అతన్ని 1 year బట్టి ఎంటర్టైన్ చేసావో తెలీదు, ఏ విధంగా పెళ్లి చేసేసుకుని ఏకంగా ఇంట్లోకి వచ్చావో, అది పెళ్ళా ఏంటనేది మనకు తెలియదు, వచ్చావనేది మనకు తెలియదు. కానీ అట్లీస్ట్ ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత నేను విత్డ్రా అయిపోతాను సార్ అని ఒక మంచి మాట అన్నావు. కానీ దానికి ఒక క్లాజ్ పెట్టావు. ఏం క్లాజ్ పెట్టావు? మీరిద్దరు మంచిగా ఉంటే నేను విత్డ్రా అవుతానంట కాదు, వాళ్ళిద్దరు కొట్టుకున్నా తిట్టుకున్నా అతని జీవితాంతం తాగినా కూడా నేను విత్డ్రా అవుతాననే మాట మీదకి నువ్వు రావాలి. ఓకేనమ్మా, దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. నువ్వు డిలీట్ అయ్యావు. సో నువ్వు ఆ విధంగా తలూపావంటే కనుక నువ్వు అవుట్ ఆఫ్ ద పిక్చర్. నీకేదో మైండ్ పనిచేయకో, లేదంటే భర్త అలా ఉన్నాడు అనేటటువంటి డిప్రెషన్లో, లేదంటే అతను ఏమైనా డబ్బులు ఇచ్చాడో ఏమో తెలియదు, నువ్వు వెంటైతే వచ్చావు. కానీ అతని క్యారెక్టర్ ఏంటి అనేది ఇప్పుడు నీ కళ్ళెదురుగుంటా కనిపించింది. తల తోక లేకుండా మాట్లాడతాడు, తాగితే ఒకలా ఉంటాడు, తాగకుండా ఒకలా ఉంటాడు, తాగను అని చెప్పి గుడిలో ప్రామిస్ చేస్తాడు, గుడి గోడ దాటగానే మందు కొడతాడు. ఈరోజు పవిత్రంగా పెళ్లి చేసుకుని 3 సంవత్సరాల పాటు కాపురం చేసినటువంటి ఒక ఆడపిల్లని అకారణంగా నువ్వు అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అని అంటున్నావు. సో అందరి ముందు పెళ్లి చేసుకున్న ఒక ఆడదాన్ని ఇలా అన్నాడు అంటే కనుక పట్టుమని 10 రోజులు తిరగముందే నిన్నేమంటాడు అనేటటువంటిది ఆలోచించుకో. నీ జీవితం ఏమవుబోతుంది అనేది ఆలోచించుకో. నీ భర్తకు నీ వ్యవహారం ఏం తెలిస్తే కనుక ఏమవబోతుందని ఆలోచించుకో. ఇవన్నీ ఆలోచించుకుంటే ఇక్కడికి వచ్చావు కాబట్టి ఒక్కసారి కూర్చుని థింక్ చేసి విత్డ్రా అవటం బెటర్. మళ్ళీ ఇలాంటి పనులు చేయొద్దు, ఇలాంటివి ఎంటర్టైన్ చేయొద్దు. ఇలా వచ్చి నీ దగ్గర చల్లబొల్లు కబుర్లు చెప్పి డబ్బులు ఇచ్చి ఇంకో మాయమాటలు చెప్పేటటువంటి మగవాళ్ళని నమ్మద్దు. నువ్వు ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమంలో ఉన్నావని నేను అనుకుంటున్నాను. అంటే భర్త చేయనటువంటి పనిని 10 మంది మగాళ్ళు ఉండి తాగేటటువంటి వాతావరణంలో పల్లీలు అమ్ముకుంటూ కష్టపడేటటువంటి నువ్వు దయచేసి తప్పుదావలోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయకు. ఎందుకంటే ఆ పిల్లలు నీకు ఇచ్చేటటువంటి గౌరవం కూడా రేపొద్దున పోగొట్టుకున్న దాని అవుతావు. నేను ఈ ఒక్కసారి తప్పు చేశాను అంటే కనుక మీ పిల్లలు వచ్చి ప్రతిరోజు నువ్వు అక్కడ పల్లీల వ్యాపారంకి వెళ్ళట్లేదమ్మా, వేరే వ్యాపారంకి వెళ్తున్నావు అనేటటువంటి మాట అంటే కనుక నువ్వో గొయ్యో చూసుకోవటం తప్ప ఇంకో దిక్కు దివాన ఉండదు. కాబట్టి ఈ మాట నేను పదే చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ వీళ్ళని వదిలేసి వెళ్ళటమే కాదు, ఇటువంటి ప్రపంచంలోకి ఇటువంటి జంటల మధ్యన ఫ్యూచర్లో కూడా వెళ్లకుండా ఉండటం గురించి నేను బల్లగుద్ది నీతో ఇలా మాట్లాడుతున్నాను. ఓకేనా? అంతవరకు క్లియర్ అమ్మ. ఇప్పుడు దీపిక, మీ ఆయన తాగుతూనే ఇలా మాట్లాడతాడా, తాగకపోయినా ఇలా ఉంటాడా అంటే కనుక తాగినా తాగకపోయినా మీ ఆయనే. ఎందుకంటే ఇప్పుడు ఉండేటటువంటి ఆ వ్యక్తిత్వం తాగకుండా మాట్లాడేటటువంటి వ్యక్తిత్వం. సో సహజంగా చాలామంది ఏమనుకుంటారంటే తాగుడు అనేటటువంటి అంశం మీదే వేలు పెట్టి చూపెట్టి, సార్ మా ఆయనకి తాగుడు మాన్పించేయండి, తాగుడు మాన్పించేస్తే మా ఆయన దేవుడు అయిపోతాడు అనేది. కాదమ్మా, తాగుడు అనేటటువంటిది ఎంత ప్రమాదమో వ్యక్తిత్వం అనేటటువంటి వ్యక్తిత్వపరమైనటువంటి లోపం కూడా అంతే ప్రమాదం. మీ ఆయనకి 2 మిక్స్ అయినాయి. ఆ వాటర్ విస్కీ లాగా 2 మిక్స్ అయినాయి. ఒకటి వ్యక్తిత్వపరంగా అహంకారం, ఆక్రోశం, పిచ్చితనం, మొండితనం, చేతకాంతనం అన్నీ ఉన్నాయి అతనిలో. వ్యక్తిత్వపరమైనటువంటి అన్ని లోపాలు ఉన్నాయి. అందు గురించి 3 years బట్టి నీకు ఎటువంటి సంతోషం లేదు, సుఖం లేదు. కాబట్టి రానున్న రోజుల్లో అది ఉంటుంది, ఇతనితో పాటు ప్రయాణం చేస్తుంది అనేటువంటిది నా నమ్మకం లేదు. ఏది ట్యాబ్లెట్లు ఇచ్చి తాగుడు ఆపేయండి అని మీరు ఇందాక అన్నారు కదా. ఎస్, నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. కానీ మీ ఆయనకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, మహేష్కి ఎంత ఇంట్రెస్ట్ ఉంది మానేయటానికి? ఇప్పుడేమి తాగేమి అతను మాట్లాడట్లేదే. నాకు ఆవిడ ఇంట్రెస్ట్ లేదని అంది. ఇంట్రెస్ట్ లేదు, భార్య మీద ఇంట్రెస్ట్ పోయింది అనేది ఓకే, నాకు అర్థం అవుతుంది. కానీ ఇంట్రెస్ట్ పోయింది అనటానికి అతను చెప్పేటటువంటి కారణాలు వింటూ ఉంటే కనుక ఒళ్ళు జలధరింపు వస్తుందమ్మా. వంట చేయదు, నాకు ఇంట్రెస్ట్ పోయింది, నాకు వద్దు, ఇటువంటి కారణాలు చూపెట్టి నువ్వు 10 రోజులు ఇంటికి వెళ్ళేటప్పటికి వేరే ఆడదాన్ని ఇంట్లో తీసుకొచ్చే వ్యక్తిని ఎంతకాలం కాపు కాసుకుంటూ ఉంటావు? ఎన్ని సందర్భాల్లో ఈ ఇది కథగా జీవితం లాంటి వేదికల మీద ఎక్కాలని అనుకుంటున్నావు? తాగుడు మాన్పించినంత మాత్రాన మహేష్లో ఒక మార్పు వస్తుంది అనే దానికి గ్యారంటీ లేదు అని డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి సైకియాట్రిస్ట్గా చెప్తాను. అంటే తాగుడు మానటం ఒక్కటే ఇక్కడ ప్రాబ్లం కాదు, వ్యక్తిత్వపరమైనటువంటి లోపం, పెళ్లికి మర్యాద లేకపోవటం, ఒక ఆడదాని మీద ఉండేటటువంటి విలువ మర్యాద లేకపోవటం అనేది మూలమైనటువంటి కారణాలు, మూలమైనటువంటి లక్షణాలు, ముఖ్యమైనటువంటి లక్షణాలు. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే కనుక పుట్టుకతో వచ్చేటటువంటి అంశాలు. కాబట్టి ఇవి తాగుడు మానేసినంత మాత్రాన మారిపోతాడనేటటువంటి దానికి గ్యారంటీ లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే అబార్షన్ అయ్యేంత స్థాయి నిన్ను కొట్టాడు అంటే కనుక రేపొద్దున నువ్వు చచ్చిపోయేంత స్థాయికి కొట్టినా కొట్టచ్చు. కాబట్టి నువ్వు ఆల్రెడీ మీ పేరెంట్స్కి అయితే ఒక మాట అయితే చెప్పావు. దీపిక, ఏమని చెప్పావు? అమ్మ నాన్న, నా పరిస్థితులు బాగాలేదు, అతను కొట్టుడు చచ్చిపోతానేమన్న భయంతో నేను వెనక్కి వచ్చాను, ఇప్పుడు సౌత్ను కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు, కాబట్టి అతను నాకు వద్దు అంటే కనుక అన్ను ఒక మాట మీ పేరెంట్స్కి చెప్తే
అయినా పర్లేదమ్మా నువ్వు అక్కడికే ఇల్లు ఉండు అని చెప్పి ఏ పేరెంట్స్ అనరమ్మా. నువ్వు ఇప్పటికే సపోర్ట్ తీసుకోవటంలో కానీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చెప్పడంలో కానీ చాలా డిలే చేశావు. ఎందుకు? ఒకే ఒక ఆలోచనతో, తాగుడు కదా, ఈ రోజు కాకపోతే రేపు మానేస్తాడు కదా, గుళ్ళో ప్రామిస్ చేశాడు కదా, అక్కడ ప్రామిస్ చేశాడు కదా. గుళ్ళో ప్రామిస్ చేసినటువంటి వ్యక్తి ఒక గంట కూడా తన యొక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు. అది అతని యొక్క వ్యక్తిత్వం. సో ఇక్కడ ఏంటంటే 2 ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మహేష్ వ్యక్తిత్వపరమైన లోపం, తాగుడు అనేటటువంటి అంశం. మహేష్, తాగుడు ఆపడానికి ట్రీట్మెంట్ తీసుకుంటావా? తీసుకోవాలి అని అనుకుంటున్నావా? నాకు మంచి కోరి చేస్తే 3 ప్రశ్నలు ఉన్నాయి మహేష్. అసలు నీకు ప్రాబ్లమే లేదనుకుంటున్నావా? 3 ప్రశ్నలు మహేష్. తాగుడు ఆపాలని అనుకుంటున్నావా? భార్యని స్వీకరించాలి అని అనుకుంటున్నావా? భార్యని స్వీకరించిన తర్వాత ఆ అమ్మాయిని ప్రేమగా చూసుకోవాలని అనుకుంటున్నావా? ఈ 3 అంశాల గురించి నాకు చెప్పు. తాగుడు ఆపాలనుకుంటున్నావా? ఇవి 3 నేను చెప్పే ముందు అమ్మాయి నాతో మంచిగా ఉండాలి సార్. మంచిగా ఉంటాం అంటే ఏంటి? ఆమె నాకు వండి పెట్టి మంచిగా పెట్టాలి. వండుతుంది, మంచిగానే ఉంటుందయ్యా బాబు. ఈ తిండిగోలేంటండి? తిండిగోలేంటి? తిండికి నేను మీకు ఎలా కావాలో చెప్పండి, నేర్పిస్తా మరి మీ అయిపోతుంది. ఇంట్లో ఎవరు నేను వండుతున్నారు? మార్నింగ్ బిజినెస్ కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చి ఒక పూట ప్రశాంతంగా తిని ఒక 2 పెగ్గులు వేసుకొని తాగి పండుకుందామనే సుఖం లేదు నాకు. సరిగ్గా వండవు అని నేను వంట చేసి మా అత్త వాళ్ళు అందరూ తింటారు మేడం. తింటారు, గతి లేక తింటున్నారట వాళ్ళు. ఆయనకి ఏది ఇష్టమైతే అది చేయి. సరే, తాగుడే ఆపేయమని మేమంటుంటే 2 పెగ్గలు వేసుకుని వచ్చి వంట చేయకపోతే నేను ఆ అమ్మాయి నాకు వద్దు అంటే కనుక నువ్వు తాగుడు ఆపమని మేమంటా ఉంటే 2 పెగ్గలు వేసుకున్న తర్వాత వంట వండట్లేదు అని అంటావు ఏందయ్యా నువ్వు? ఇంక నిన్నేం ట్రీట్మెంట్ చేస్తాను నేను? సార్ నేను బిజినెస్ చేస్తా సార్, నాకు తాగుడు అనేది నాకు కన్ఫర్మ్ అలవాటు అవుతుంది. మళ్ళీ అలవాటు అవుతుంది, వదలనంటావు. అదొకటే నాకు క్లారిటీ ఇవ్వాలి. వదలవు. ఈ అమ్మాయి వంట చేయదు కాబట్టి ఈ అమ్మాయిని నువ్వు వదిలేస్తావు. ఆ అమ్మాయి ఏమొచ్చి నిన్ను వద్దనుకుంటుంది. ఆ అమ్మాయి కావాలి, కానీ ఆ అమ్మాయి ఇప్పుడు గెట్లాస్తాను అంటుంది. ఆ అమ్మాయి ద్వారా ఆ అమ్మాయి చూసుకుంటుంది. దీపిక, నీ కళ్ళెదురుగుంటా ఇప్పటి వరకు 4 గోళ్ల మధ్యన సినిమా చూసావు, ఇప్పుడు మా అందరికీ కనిపిస్తుంది. ఎవరు కూడా ఇటువంటి వ్యక్తితో ప్రయాణం చేయమని చెప్పి ఎవరు సర్టిఫై చేయరు. ఎందుకంటే కనుక చాలా ప్రమాదం, ప్రాణహాని కూడా ఉంది. తర్వాత చాలా రిగ్రెట్ అవుతావు. నీకంటూ ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు, పిల్లలు లేదు. కాబట్టి ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. చాలా మంచి అవకాశం బయటపడటానికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మేడం, లాస్ట్ మినిట్ వరకు ఒక ఎపిసోడ్కి ఎట్లా అనిపించింది అంటే, నాకు అతను అమాయకుడు, చెడు అలవాట్లు అయితే తాగుడు ఉంది. తాగుడు అనేది ఒక సహజ లక్షణంగా హక్కులాగా ఫీల్ అవుతున్నాడు. ఆ తాగేది ఇప్పుడు ఈవిడతో మాట్లాడితే అక్కడ పెద్దగా బ్రాండ్లు ఏవో గొప్పగా ఏమీ లేవు. ఆ రోజుకి ఆ పావలా దొరికితే పావలాతోటి చీప్ లిక్కర్స్ కూడా తాగే పొజిషన్లో అతను ఈరోజు తాగకపోతే నా నరాలు ఇదైపోతే, నా లైఫ్ ఇదైపోద్ది అని రెగ్యులర్గా వెళ్ళే క్యాండిడేట్. ఇప్పుడు మనకి అది కూడా చెప్తున్నాడు. అరే, ఏమన్నా కలపడానికి అవకాశం ఉంది. ఎందుకంటే తిను అవసరం వల్ల లైఫ్ స్పాయిల్ చేసుకొని ఉన్నంతలో ఆయన ట్రాప్ చేయడం వల్ల అతని ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం చేసుకుందే తప్ప పెళ్ళి కూడా కాదు. ఈవిడేదో చెప్తుంది కానీ ఉన్నంతలో వాళ్ళ భర్తని కాపాడుకోవడానికి, కుటుంబాన్ని నడిపించడం కోసం అని ఆ అమ్మాయి చేస్తున్న ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం అతనితో ఫ్రెండ్షిప్ చేసిందే తప్ప రియల్గా అతనితో కలిసి ఉండాలని కాదు. ఏమ్మా, నువ్వు ఇప్పటికీ మీ ఆయన దగ్గరికి వెళ్తున్నావుగా, మీ ఇంట్లోనే ఉంటున్నావుగా? ఇంట్లోనే ఉంటున్నావు. సో ఉన్నంతలో ఆ అమ్మాయి ఇతను వదిలించుకోలేకపోతుంది. ఎందుకంటే అతను ఫైనాన్షియల్ సపోర్ట్ చేశాడు. ఇక్కడ ఈవిడికి వచ్చిన క్లారిటీ ఏంటి? అసలు ఆ భార్య అంటే ఆయనకి నచ్చలేదు, అసహ్యంగా చూస్తున్నాడు ఒక రకంగా. ఎందుకంటే వంట సరిగ్గా చెయ్యట్లేదు అట. అరే బాబు, నువ్వు తాగుడు మానేసి నన్ను కాపాడండి అనటం ఒకటి. వాళ్ళ ఆవిడ అడుగుతుంది ఇంకా మాట, మా ఆయనకి తాగుడు మానిపించేసి మా ఆయన్ని కాపాడండి, మా ఇద్దరిని కలపండి అని. దానికి ఫ్రీ సర్వీస్ ఇవ్వడానికి కూడా సార్ రెడీ అయితే ఆయన ఎదురు కండిషన్లు పెడుతున్నాడు. మేము పిలిచి సర్వీస్ ఇచ్చుడే ఎక్కువ, మళ్ళీ అందులో కండిషన్లు పెడితే మాకేం అవసరం? డ్రింక్ ఆపమంటే 2 పెగ్గలు వేసుకున్న తర్వాత వండమని చెప్పండి ఫస్ట్ అంటున్నాడు. వంట చేయించమనండి అని చెప్తున్నాడు. అంటే కండిషన్స్ అతను పెట్టే రేంజ్లో ఉన్నప్పుడు భూప్రపంచంలో అతను కాపాడడం ఎవరి వల్ల కాదు. నువ్వు ఇక్కడ మమ్మల్ని నమ్ముకొని వచ్చావు, పెద్ద మనుషులు పంచాయతీలు పెట్టినా ఇవన్నీ పెట్టినా వర్కౌట్ అవ్వలేదండి, మా ఆయన్ని మార్చండి అని. ఎవరిని మారుస్తాం? మారాలి అని ఒక ఇంటెన్షన్ ఉన్న వ్యక్తిని. ఇక్కడ వరకు నేనేమనుకున్నానంటే, అరే అబ్బాయికి కౌన్సిలింగ్ ఇప్పించి, మీకు పర్ఫెక్ట్ కౌన్సిలింగ్ అవసరం. చెడ్డోడా అంటే చెడ్డోడు కాదు, చెడు అలవాటు కూడా చాలా తక్కువ. ఆ ఉన్నదే ఎక్కువగా ఉండడం వల్ల భార్య వాల్యూ తెలియట్లా. అలానే వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళి నన్ను చూడు మేసాలు మళ్ళీ వేసుకుంటున్నాడు. వాళ్ళ అమ్మా నాన్న ఏమన్నా తిడుతున్నాడా అంటే తిట్టట్లా. ఒక్క భార్య మాత్రమే అతనికి చీప్ లుక్. ఎందుకు అంటే అమ్మాయి బానిసలాగా వంట చేయాలి, ఎంత చేసినా నాన్న బాగుందా అంటే బాగుంది తింటాడు, మళ్ళీ ఆయనకి నచ్చినట్టు వండలేదు అంటున్నాడు. అవసరానికి అయితే తింటున్నాడుగా, తినగలిగే అంత ఫుడ్ అయితే నువ్వు వండుతున్నావు. సో అతనికి కోపం వచ్చినప్పుడు అతనికి ఎదురు తిరిగితే, అంటే కొంచెం నువ్వు క్వశ్చన్ చేసినా కూడా నేను కొడుతున్నాడు రెగ్యులర్గా. అవునండి కొడతాను అంటున్నాడు. అది ఎట్లా అయిపోయిందంటే నువ్వు ఒక బానిసలాగా అయిపోయింది. ఎందుకు ఇట్లాంటి వ్యక్తితో ఉండడం అవసరమా? ఈ అమ్మాయి ఎలాగో కట్ చేసుకుంటుంది. అసలు మీరిద్దరూ అతని చేతిలో కీలుబొమ్మల్లాగా ఆడుకుంటున్నాడు, అతను మీకు తెలియట్లేదు. అది 2 స్త్రీలతో ఆడుకుంటున్నాడు, మీరిద్దరు కాకపోతే ఇంకొక ఆవిడని తగులుకుంటాడు. ఆవిడకి తెలియదు కదా ఈయన క్యారెక్టర్ ఏంటి అని. చూడడానికి చక్కగా పుష్టిగా బాగున్నాడు, మాట్లాడడానికి చక్కగా మాట్లాడుతున్నాడు. ఒక 10 నిమిషాలు మాట్లాడితేనే ఈయన గురించి అర్థమవుతుంది ఎవరికైనా కానీ.
అది మీ ఇద్దరు తింగర బ్రెయిన్లకి అర్థం కాలేదు. సరే నీకంటే కుటుంబం పెళ్లి చేశారు తప్పదు. ఈవిడికి ఏంటి చూడగానే బాగున్నాడు, ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తున్నాడు, ఫ్రెండ్షిప్ కలిపాడు, ఇంట్లో ఆల్రెడీ చాలా అవసరాలు ఉన్నాయి. అవసరాల కోసం అమ్మాయి మీ ఆయనతో ఫ్రెండ్షిప్ చేసిందే తప్ప రియల్గా ఆవిడకి ఆయన అంటే ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడ మీ ఆయనకి మేము ఇచ్చే పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఈవిడ్ని పూర్తిగా కట్ చేయడు. అర్థమవుతుంది? సెకండ్ ఏం మాట్లాడాలో మాట్లాడదాం. నాన్న మీరు 100% రాంగ్ స్టెప్ వేశారు తల్లి. ఇది ఇప్పటికీ మీ ఇంట్లో వాళ్ళకి తెలియదు, మీ పిల్లలకి తెలియదు, మీ కుటుంబ సభ్యులు ఎవరికీ తెలియదు. ఒక 1 వీక్ బ్యాక్ వాళ్ళ వైఫ్ ఊరు వెళ్తే 1 మంత్ బ్యాక్ ఆవిడ వెళ్ళిన 1 వీక్లో నిన్ను ఇంటికి తీసుకెళ్ళి అమ్మాయి అడిగినప్పుడు ఇట్లా అమ్మ నేను జస్ట్ ఫ్రెండ్ నువ్వు ఆ రోజే సర్దుకొని వెళ్ళిపోవాలి, అసలు ఇక్కడ దాకా పిలిచినా నువ్వు రావాల్సిన అవసరం లేదు. ఆ అబ్బాయిని కట్ చేసే అంత ధైర్యం నీకు లేకపోతుంది. ఏం చేస్తాడా అని, డబ్బులు అడుగుతాడా అని. నిన్ను డబ్బులు అడగాల్సిన అవసరం అతనికి లేదమ్మా. అలా అడిగిన, నిన్ను బ్లాక్మెయిల్ చేసిన మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేయండి. అర్థమవుతుందా? అతన్ని నువ్వు పూర్తిగా కట్ చేయాలనుకుంటే నిజంగా ఈ క్షణాన్ని నీకు కట్ అవుతుంది. అతన్ని నీ దగ్గరికి రావడం కూడా కుదరదు. ఎందుకంటే కొంతమంది ఇలా అక్రమ సంబంధం పెట్టుకుని ఇంకా జీవితకాలం బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తుల నుంచి నువ్వు తప్పించుకోవాలంటే అప్పుడంటే ఏదో తప్పు జరిగిపోయింది, నీ అవసరం కోసం చేసావు, అతని అవసరం కోసం అతను నీ వెనకాల పడ్డాడు. ఇప్పుడు నువ్వు ఇందాక ఒక మాట అన్నావు, మేడం వాళ్ళ కుటుంబం బాగుంటే నాకు ఓకేనండి అని. వాళ్ళ కుటుంబం బాగుంటుందా నీకు అనవసరం. ఈ రోజు ఈ స్టేజ్ మీదకి రావడం వల్ల ఎక్కువ బెనిఫిట్ ఎవరికి వస్తుంది అంటే అది నీకే. ఎందుకంటే వాళ్ళ పీడ పూర్తిగా నీకు వదులుతుంది. అతను కరెక్ట్ కాదు, అతని ఆలోచన విధానం కరెక్ట్గా లేదు. చూడగానే మనిషి బాగున్నాడేమో కానీ ఆలోచన విధానం చాలా డేంజర్ తల్లి. ఏ క్షణానికి ఏం చేస్తాడో తెలుసు. అతను ఒక స్త్రీని హక్కుగా ఫీల్ అవుతున్నాడు. అది చాలా డేంజర్. నీకు ఈరోజు కంఫర్ట్ జోన్లో అనిపించవచ్చు కానీ ఒకసారి వాళ్ళ వైఫ్ వదిలేసినాక ఆ అబ్బాయి విశ్వరూపం అంతా నీ దగ్గరే ఉంటుంది. నిన్ను ఒక హక్కుగా ఫీల్ అవుతుంటే నువ్వు నీ భర్తను వదులుతావా? వదలవు. నీ పిల్లల్ని వదులుతావా? వదలవు. మరి అట్లాంటప్పుడు ఈయన ఎందుకు నీకు? ఫ్రెండ్షిప్లు అనేవి ఒక్కోసారి చాలా డేంజర్, ఒక్కోసారి కాదు ఎప్పుడూ డేంజరే. అక్రమ సంబంధం ఎప్పుడూ డేంజరే తల్లి. నీ అవసరానికి నీకున్న పల్లీలతో వండితే ఎంత వస్తుందో దాంతో గంజి తినాలి, లేకపోతే మీ ఆయనకి ట్రీట్మెంట్ ఇప్పించాలి, లేదా గవర్నమెంట్ ఏమున్నాయి అనేది చూసుకోవాలి. కానీ ఇలా అక్రమ సంబంధాలతో డబ్బులు తెచ్చుకోవడం అనేది డేంజర్. ఈ క్షణం నుంచి పూర్తిగా అతన్ని కట్ చేసుకోండి. మీకు అతని దగ్గర నుంచి ఏదైనా కాల్ వచ్చినా అక్కడ అసలు నువ్వు పల్లీలు అమ్మక తల్లి ఇంకెక్కడైనా వేరే బిజినెస్ చేసుకోండి. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు బోడు మంది. ఏ క్షణానికి ఏం సేఫ్టీ ఉండదు కదా. మీ హస్బెండ్ ఉండి ఆయన చేసుకోవడం వేరు, కానీ ఒక స్త్రీ స్ట్రాంగ్గా లేకపోతే అలాంటి చోట చేయడం దండగ నా ఉద్దేశం ప్రకారం. నువ్వు స్ట్రాంగ్ ఉమెన్ అయితే ఉండొచ్చు కానీ నువ్వు నోట్లో నుంచి గొంతు మాటే రావట్లేదు. అప్పుడు ఎట్లాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఆడుకుంటూనే ఉంటారు కదా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అర్థమవుతుందా? అతని దగ్గర నుంచి ఫోన్ వస్తే మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. మీరు ఇక్కడ నిజంగా అతను వదిలేయాలని ఫిక్స్ అయ్యారా, లేదా బయటికి వెళ్ళినాక మళ్ళీ ఏమైనా ఫోన్ మాట్లాడారు? లేదు మేడం, వదిలేస్తాను. ప్రామిస్ చేయండి ఇక్కడ. చేస్తాను మేడం. ఇంకెప్పుడు నువ్వు అతనితో ఫోన్ మాట్లాడవు, అతను చేసినా ఊరుకోవు. ఒకవేళ హెరాస్ చేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తావు. అంతేనా? అంతే మేడం. బయలుదేరండి మేడం. బెటర్ అండి ఈ అమ్మాయిని కట్ చేయడం. ఎందుకంటే అతను మాట్లాడుతున్న అనుష. యాటిట్యూడ్కి అనుషాలదేం లేదు, పోలీసులు పట్టిస్తాను ఇప్పుడు. వింటున్నాం కదా అని ఆగు. నాన్న ఆ అమ్మాయితో ఉంటాడా ఉండడా నీకు అనవసరం. కానీ నీతో పాటు అమ్మాయిని కూడా ప్రొటెక్ట్ చేయాలి. ఆ అమ్మాయి డబ్బుల కోసం వాళ్ళ ఆయన కాపాడుకోవడం కోసం ఆ అమ్మాయి మీ హస్బెండ్ ట్రాప్ చేస్తే పడింది. డబ్బులే తీసుకుంది తప్ప వీళ్ళ మధ్య ఏమీ పెద్దగా ఏమీ లేవు. ఆవిడ కుటుంబం కోసం ఆవిడ చేసిన పని. ఇంకా మీ హస్బెండ్ ఏమైనా హెరాస్ చేయడానికి అవకాశం ఉందేమో. ఇప్పుడు నీ విషయానికి వద్దాం. ఇతను కరెక్ట్ హస్బెండేనా కాదా? 100% కాదు. ఎందుకంటే అతన్ని మార్చడానికి నేను కౌన్సిలింగ్ ఇవ్వచ్చు, సార్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, దానికి అతను రెడీగానే లేడు. అపాత్రదానం చేయలేం కదా. మా సర్వీస్ కానీ మా వాల్యుబుల్ వర్డ్స్ కానీ ఎంత చేసినా అతను తీసుకోవడానికే రెడీగా లేడు. ఇంతే నేను ఆ అమ్మాయి ఇలాగే ఉండాలి అని డిసైడ్ చేస్తున్నాడు. అవి నీ ప్రాణం మీదకి వస్తాయి. ఇది కరెక్ట్ మ్యారిటల్ రిలేషన్ కాదు. నువ్వు వదిలేస్తే ఎలా ఉంటుందో ఆయనకు తెలియాలి. ఇప్పటిదాకా ఆయన ఏమనుకుంటున్నాడు తెలుసా? నేను వెళ్ళొద్దు అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, అందుకే నేను ఈ పని చేశాను. అరే వెళ్ళొద్దు ఏంట్రా, నువ్వు తాగుడు ఆపేయాలా, కొట్టడం ఆపాలి, ఇక నుంచి జాగ్రత్తగా ఉంటానండి అనాలి. అవి అనటం మానేసి ఎదురు కండిషన్లు పెడుతున్నాడు. ఇలాంటి వ్యక్తిని మార్చడం భూప్రపంచంలో ఎవరి వల్ల కాదు తల్లి. అతను మారి ఎవరన్నా ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే వాళ్ళ అమ్మ నాన్న చూసుకుంటారు. నువ్వు మార్చుకొని చేసుకోవాల్సినంత మ్యారిటల్ రిలేషన్ కాదు మీది. అంత పెద్ద మ్యారిటల్ రిలేషన్ పిల్లలు ఉంటే భరించు తల్లి, కొంతకాలం దూరంగా ఉండు, 1 సంవత్సరం కాదు ఇంకో 1 yearకి రియలైజ్ అయ్యి వస్తాడని. ఆ అబ్బాయి రియలైజ్ అవ్వడు. ఆ అబ్బాయి సహజ లక్షణం మెంటాలిటీ అది. అతనికి తగ్గ అమ్మాయి ఎవరైనా దొరికితే ఇంకో పెళ్లి చేసుకుంటాడేమో. మీరు లీగల్గా ఏమైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చూసుకోవడానికి చూడండి. ఇక్కడ మేము మ్యూచువల్ డైవర్స్ కూడా మాట్లాడట్లా. ఎందుకంటే దానికి కూడా అతని మెంటాలిటీ స్ట్రాంగ్గా లేదు. ఇక్కడ ఏం కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలని అతను ప్రాపర్గా లేడు.
పెద్ద మనుషుల దగ్గర పెడితే పెట్టండి, లేదా కోర్టులో మీరు వేయాల్సిన కేసులు వేసేసుకోండి. కొంతకాలం కోర్టుల చుట్టూ తిరిగినాక అతను ఏమైనా రియలైజ్ అయ్యి నీ కాళ్ళు పట్టుకుని బతులాడి నీ కండిషన్స్ ఒప్పుకుంటే ఒక ఛాన్స్, లేదా కొంతకాలం తిరగనివ్వండి, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అవుతుంది, మ్యూచువల్గా వెళ్దురు. కానీ కలపడం అనేది నీ కేసులో డేంజర్ అని నా ఉద్దేశం, సార్ ఉద్దేశం కూడా అదే, ఇందాక క్లైమాక్స్లో చెప్పిన మాట. దీన్ని బట్టి మీరు మీ ఇంట్లో వాళ్ళు డెసిషన్ తీసుకోండి తల్లి. ఇక్కడేదో మీరు వచ్చారు కదా అని ప్రతి కేసు కలిపే పంపించాలి అంటే కొన్ని మా సిక్స్త్ సెన్స్కి మాకు అర్థమైపోద్ది ఇవి డేంజర్ అని. అలాంటివి మేము రిస్క్ తీసుకోలేము ఈ స్టేజ్ మీద. మేడం ఇంతే. ఏమ్మా ఓకే మేడం, జాగ్రత్త, చెప్పింది జాగ్రత్తగా వినండి. చాలా థ్యాంక్స్. కుదిరితే మీరు ట్రీట్మెంట్కి వెళ్తే అట్లీస్ట్ మీ ఇంట్లో వాళ్ళన్నా హ్యాపీగా ఉంటారు. వెళ్తా మేడం ఇప్పుడు మంచి. అయ్య బాబాయ్, వెంటనే వెళ్ళిపోతాడు. ఏదైనా తక్కువ వస్తా సమాధానం. నాన్న మీరు ఇంటికి వెళ్ళండి. ట్రీట్మెంట్ తీసుకుని మహేష్ ట్రీట్మెంట్ తీసుకుని ఒక 6 నెలల పాటు పూర్తిగా మారినట్టుగా నిరూపించుకుంటే కనుక మళ్ళీ పిలిపిస్తాం అంతగా అయితే. అప్పుడు పిలిపిస్తాం, ఈ అమ్మాయిని పిలిపిస్తాం, ఆమె నిన్ను పిలిపిస్తాం. అప్పుడు నేను 3 months చూడండి, ఆయన ఏమైనా ట్రీట్మెంట్కి వెళ్తున్నాడేమో, వెళ్ళి మాకేమైనా కాల్ చేస్తే మళ్ళీ మిమ్మల్ని పిలిచి కలిపే పంపిస్తాం. మనం అబ్జర్వ్ చేద్దాం, మారేడా లేదా అన్నది చూద్దాం, టెస్టులు చేయిద్దాం. మారితే కనుక మళ్ళీ ఇక్కడ కూర్చోండి, అతను మనసు మారితే కలిసి ప్రయాణం చేయండి. అప్పుడు కూడా మీరు వద్దు అనుకుంటే మీ ఇష్టం. మళ్ళీ కాల్ ఏం చేయం సార్, నువ్వు చెయ్యకు, ఆవిడ చేస్తుంది. నేను మారను, ఆమె చెయ్యదు, ఇక నేను కూడా ఏమో. అట్లాగే నాన్న, సరే ఇప్పుడే మారుతానన్నావు, మళ్ళీ అప్పుడే మారను అంటున్నావు. ఇప్పుడే ట్రీట్మెంట్కి వెళ్తానన్నావు, మళ్ళీ ట్రీట్మెంట్ మారను వెళ్తాం మేడం. అంటున్నావు. ఈ ట్రీట్మెంట్కి వెళ్తావా? అయితే ఫస్ట్ అర్జెంట్ ఇక్కడ నుండి బయటికి వెళ్ళి. భారీ ట్రీట్మెంట్ వద్దాను. నాన్న నీతో పాటు ఎవరన్నా వచ్చారా? మేడం మీ ఒక్కదాన్ని నేను తీసుకెళ్తా మేడం. నువ్వెవరు తీసుకెళ్ళడానికి? వదిలేసి ఒక పిల్లనే. లేదు మేడం. నువ్వు వెళ్ళవా ఇక్కడ నుంచి ఫస్ట్? అతన్ని నమ్మి మాత్రం వెళ్ళక తల్లి, మా వాళ్ళు ఎస్కార్ట్ చేస్తారు. ఏమైనా వెహికల్ మాట్లాడి మీరు వెహికల్ వెళ్దురు కానీ పర్సనల్. నువ్వు వెళ్ళి ఆవిడ వస్తుంది, నువ్వు వెళ్ళి ఆవిడ వస్తుంది, వెళ్ళు. నువ్వు లేక ఇక్కడ నుంచి ఫస్ట్. బయటకి అయితే రాను. బయటికి రా ఏంటి, మేము దగ్గరుండి పంపిస్తాం. నాన్న మా వాళ్ళతో పాటు వెళ్ళండి, వెహికల్ బుక్ చేస్తాను. బెదిరిస్తున్నాడు చూడండి మేడం, నేను మంచిగా చేసుకుందామని నేను అనుకుంటున్నాను. నా ట్రీట్మెంట్కి అతను సెట్ కాలేదు ఇంకా అని మేము అందుకే చెప్తున్నాం. కాసేపు ట్రీట్మెంట్ కావాలన్నాడు, కాసేపు వద్దన్నాడు, కొంచెం డేంజర్ ఉంది. ఇప్పుడు కరెక్ట్ టైం కూడా కదా అతనితో కలిసి ఉండడు. తాగుడికి వచ్చినా, తాగుడు ట్రీట్మెంట్కి వచ్చినా రాకపోయినా వ్యక్తిత్వపరమైన లోపం ఉందని అన్నాను కదా, అదేంటంటే హింస పెట్టి ఇబ్బంది పెట్టే మనస్తత్వం వద్దు అనే మేము ఫైనల్గా చెప్తున్నాం. కాబట్టి ఇక్కడి నుంచి కూడా జాగ్రత్తగా వెళ్ళి. అది ఏమ్మా, జాగ్రత్త. థ్యాంక్ యూ. సరే. ఏమైనా అవసరం అయితే ఫోన్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో Thank మచ్ you. అడ్వకేట్ మేడం. సో మా ఆయన్ని మార్చండి అని చెప్పేసి వచ్చింది, మా ఆయనతో కలిసి ఉండాలని చెప్పేసి వచ్చింది, బట్ ఆ మనిషి అనే వ్యక్తి కరెక్టే కాదు అని చెప్పేసి మీరు కరెక్ట్గా జడ్జ్ చేసి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.